హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఆంజనేయులు, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2021 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. సో ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అనేది మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. అసలు భారతదేశంలో అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి, అడవులు తక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి, అసలుకి అడవుల శాతం ఎక్కువ పెరిగిన రాష్ట్రం ఏంటి, తక్కువ పెరిగిన రాష్ట్రం ఏంటి, సో మడ అడవులు అంటే ఏంటి, అసలు మడ అడవులు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఈ మడ అడవులు ఎక్కువ పెరుగుతున్న రాష్ట్రం ఏంటి, తక్కువ పెరుగుతున్న రాష్ట్రం ఏంటి, సో గతంతో కంపేర్ చేసినప్పుడు అడవుల శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి, అసలు భారతదేశంలో అడవుల శాతం ఎంత ఉండాలి, సో మొత్తం కూడా మనకి ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఉంటుంది. సో మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో రీసెంట్గా ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇది 2021 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది ఎన్నో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అంటే 17th ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్. సో దానికంటే ముందు మనకి అసలుకి అడవుల యొక్క ప్రాముఖ్యత గురించి మీకు చాలా డీటెయిల్డ్గా అసలుకి ఇండియన్ జాగ్రఫీలో వస్తుంది. ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ గురించి చెప్తాను. సో మనందరికీ తెలుసు అడవుల యొక్క ప్రాముఖ్యత గురించి. సో అడవులు అనేది లేకపోతే అసలుకి ఈ జీవులు అనేది కానీ మనం అనేది కానీ నివసించడం చాలా కష్టం. సో ఎంతో కలుషితపూరితమైన కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు అనేది పీల్చుకొని సో మనకి ప్యూర్ ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో ఈ ఆక్సిజన్ని అందిస్తాయి. సో అడవుల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఆహారం వాటికి సొంతంగా ఆహారం తయారు చేసుకోగలవు. సో మనకి ఆహారాన్ని ఇస్తాయి. అదే మనకి ఏవైతే ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎగుమతి చేస్తూ ఉంటాము. సో దానివల్ల ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఏవైతే వర్షాల నుంచి నీరైతే ఏదైతే వస్తుందో ఈ నీరును కూడా చెట్లు పీల్చుకొని సో భూమిలో అనేది స్టోర్ చేసుకోగలవు. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తూ ఉంటాయి. సో ఇలా మనం చెట్లని రక్షిస్తూ ఉండాలి. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి గురించి మీకు డీటెయిల్డ్గా జాగ్రఫీ టాపిక్లో వస్తుంది. ఇలా ఈ చెట్లని పరిరక్షించడానికి సో ప్రపంచంలో ఉండే అన్ని ప్రభుత్వాలు, అన్ని దేశాలు, అన్ని సంస్థలు కలిసి ఈ అడవుల్ని నరికివేయకుండా కాపాడటానికి ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది. అందులోనే మనకి భారతదేశంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో చేశారనమాట. ఓకేనా. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు చేశారంటే 1980లో చేశారు. వన్యప్రాణుల్ని సంరక్షించడానికి 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని 1972లో చేశారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని 1980లో చేశారు. అదే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని 1986లో చేశారు పర్యావరణాన్ని పరిరక్షించడానికి. సో అందులో భాగంగా అసలుకి ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అసలుకి ఎవరిస్తారంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ ఇస్తుంది. అటవీ పరిశోధన సంస్థ. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంటుంది అంటే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉంది. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. సో మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటాం. ఏ సంవత్సరం జరుపుకుంటాం అంటే March 21. ఎవ్రీ ఇయర్ March 21 వరల్డ్ ఫారెస్ట్ డేగా జరుపుకుంటారు. సో మనకి ఫస్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టు ఏ సంవత్సరంలో ఫస్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఇచ్చారంటే 1987లో ఫస్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ సంవత్సరం 2021, సో రీసెంట్ లాస్ట్ ఇయర్లో ఇచ్చిన రిపోర్టు 2021లో ఇచ్చారు. అది ఎన్నో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అంటే 17th ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్. ఎవరిస్తారు ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ ఇస్తుంది. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? డెహ్రాడూన్లో ఉంటుంది. సో మనకి అడవుల్లో రకాలు ఉంటాయి. అధిక సాంద్రత కలిగిన అడవులు, సాధారణ సాంద్రత కలిగిన అడవులు, బహిరంగ అడవులు అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్, లో డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ అంటే దట్టమైన అడవులు, సాధారణ సాంద్రత కలిగిన అడవులు, బహిరంగ అడవులు, వెరీ డెన్స్ ఫారెస్ట్, లో డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ అంటారు. సో ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం 2021లో భారతదేశంలో అధిక సాంద్రత కలిగిన అడవులు ఎంత శాతం ఉన్నాయంటే 3.04% మాత్రమే ఉన్నాయి. అదే సాధారణ సాంద్రత కలిగిన అడవులు 9.33% ఉన్నాయి. బహిరంగ అడవులు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయంటే 9.34% ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో చేసామో దాని తర్వాత మనకి జాతీయ అటవీ విధానం, సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చాం. సో ఎప్పుడు తీసుకొచ్చామంటే అది 1988లో. సో ఆ పాలసీ ప్రకారం భారతదేశంలో అడవుల శాతం 33% ఉండాలనేది నిర్ణయించుకున్నాం. సో ఇక్కడ తీసుకుంటే మనకి 2021 రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉందంటే 21.71% మాత్రమే ఉంది. ఓవరాల్గా మనకి ఆ పాలసీలో 1988లో సో ఇండియన్ సర్వే ఫారెస్ట్ రిపోర్ట్ 1971లో ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఫారెస్ట్ పాలసీ 1988లో తీసుకొచ్చి సో భారతదేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 33% ఉండాలి అనేది మనం నిర్ణయించుకున్నాం. సో 2021 రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతదేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 21.71% మాత్రమే ఉంది.
సో ఇండియాలో ఏరియాలో మనకి 7,13,789 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా. సో అసలు అడవులు అంటే వేటిని అంటారంటే, ఇప్పుడు ఒక 100 హెక్టార్లు తీసుకుంటే 1 హెక్టార్ అంటే 2.4 ఎకరాస్ ల్యాండ్ ఉంటుంది. ఈ 100 హెక్టార్లు తీసుకుంటే అందులో 10% ఏవైతే చెట్లు ఉంటాయో మినిమం 10% ఉండాలి. సో వాటిని మనం అడవుల కింద కన్సిడర్ చేస్తాం. సో ఎక్కడైతే చెట్లు ఉంటాయో వాటన్నిటిని ఫారెస్ట్ కింద కన్సిడర్ చేయము. 100 హెక్టార్ల ల్యాండ్లో మనకి 10% మినిమం చెట్లు ఉంటే వాటిని ఫారెస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. 1 హెక్టార్ అంటే 2.4 ఎకరాస్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీరు తర్వాత భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం ఎంత ఉందంటే 4,992 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అసలు మడ అడవులు అంటే ఏంటి? ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు, నదులు వెళ్ళి సముద్రాల్లో కలిసే ప్రాంతం ఉంటుంది కదా, సో ఆ ప్రాంతంలో ఈ అడవులు అనేది పెరుగుతూ ఉంటాయి. సో వాటిని మడ అడవులు అంటారు. సో ఇవి మనకి పర్యావరణానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి. సునామీల నుంచి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇవి మనకి చాలా రక్షిస్తూ ఉంటాయి సునామీల నుంచి తీర ప్రాంతాల్లో. సో ఈ మడ అడవులు భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 9 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ. సో ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలు. సో మొత్తం భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మడ అడవులు అనేవి ఉన్నాయి. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, మనం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో మడ అడవులు ఉన్నాయంటే 12 రాష్ట్రాల్లో ఉన్నాయి. 12 రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఫస్ట్ పార్ట్. కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ. మడ అడవులని వేటిని అంటారు? సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే అడవుల్ని మడ అడవులు అంటారు. సో ఇవి 12 రాష్ట్రాలు. మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది? 4,992 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం అనేది మడ అడవుల యొక్క విస్తీర్ణం. భారతదేశంలో తీసుకుంటే అడవులు ఎక్కువ గల రాష్ట్రం. సో భారతదేశంలో 2021 17th ISFR రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఉంటుంది. అదే అడవులు తక్కువ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి హర్యానా ఉంటుంది. సో ఇందులో మనకి ISFR రిపోర్ట్లో 4 స్టేట్స్ అలా ఉంటాయి. సో అవన్నీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ ఇంతవరకు నేర్చుకున్న తర్వాత సో మళ్ళీ ఇంకొకసారి నేర్చుకునేటప్పుడు మళ్ళీ 2-3 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఒక స్టేట్ చూద్దాం. అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకోండి. అడవులు తక్కువ కలిగిన రాష్ట్రం అంటే హర్యానా. సో ఈ 2 రాష్ట్రాలు కూడా మీకు 4th పార్ట్లో చెప్పాను. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లో వస్తాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. అంటే మీరు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ మర్చిపోయి 4th పార్ట్ గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్లో అడవులు ఎక్కువ ఉన్నాయి, హర్యానాలో అడవులు తక్కువ ఉన్నాయి. ఏ రిపోర్ట్ ప్రకారం? 17th ISFR రిపోర్ట్ ప్రకారం. తర్వాత అడవులు ఎక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం, అడవులు తక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. సో ఇవన్నీ కూడా మనకి టాప్లో ఉంటాయి. 5th పార్ట్లో మీకు కేంద్రపాలిత ప్రాంతాలు చెప్పాను, టాప్ టు బాటమ్ చెప్పాను. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్. ఇందులో మనకి టాప్లో తీసుకుంటే అడవులు ఎక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్, అడవులు తక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్. సో తర్వాత రాష్ట్ర విస్తీర్ణం. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర విస్తీర్ణం మొత్తం కూడా మనం 100% అనుకుంటే ఆ రాష్ట్ర విస్తీర్ణంలో ఎక్కువ శాతం అడవులు కలిగిన రాష్ట్రం వచ్చేసరికి మనకి మిజోరాం. రాష్ట్ర విస్తీర్ణంలో అధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రం మిజోరాం. అదే రాష్ట్ర విస్తీర్ణంలో తక్కువ శాతం అడవులు కలిగిన రాష్ట్రం హర్యానా. ఓవరాల్గా భారతదేశంలో అడవులు తక్కువ కలిగిన రాష్ట్రం హర్యానా. రాష్ట్ర విస్తీర్ణంతో కంపేర్ చేసినప్పుడు కూడా అడవులు తక్కువ కలిగిన రాష్ట్రం హర్యానా వస్తుంది. అదే అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం విస్తీర్ణ పరంగా తీసుకున్నప్పుడు మిజోరాం వస్తుంది. అదే కేంద్రపాలిత ప్రాంతం శాతపరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎల్తో స్టార్ట్ అయ్యే 2 కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి. శాతపరంగా రాష్ట్ర విస్తీర్ణంలో అధిక శాతం అడవులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి లక్షద్వీపు. తర్వాత అదే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి తక్కువ శాతం ఉండే అడవులు తక్కువ శాతం ఉండే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి లడాక్. ఎక్కువైతే లక్షద్వీప్, తక్కువైతే లడాక్. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏమవకండి చూడండి. భారతదేశంలో అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్, అడవులు తక్కువ కలిగిన రాష్ట్రం హర్యానా, అడవులు ఎక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్, అడవులు తక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్. సో ఇవి 4 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు పర్సంటేజ్ పరంగా తీసుకుంటే అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం మిజోరాం, అడవులు తక్కువ కలిగిన రాష్ట్రం హర్యానా, అడవులు ఎక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి మనకి లక్షద్వీప్, అడవులు తక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లడాక్. ఇవి శాతపరంగా అంటే 4 మీరు 8 పాయింట్స్ అయిపోయినాయి ఇక్కడ. దాని తర్వాత సో మడ అడవులు అంటే చెప్పాను. మడ అడవులు 12 రాష్ట్రాల్లో ఉన్నాయి. 12 రాష్ట్రాలు చూసుకున్నాం. ఈ 12 రాష్ట్రాల్లో మడ అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. సో ఈ వెస్ట్ బెంగాల్లో ఉండే మడ అడవుల్ని మనం సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు.
ఇంగ్లీష్లో అయితే మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు మడ అడవుల్ని. సో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవి లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసరికి సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ సుందర్బన్ మడ అడవులు ఎక్కడ ఉంటాయి అంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. అందుకే మడ అడవులు ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. అసలు అడవులు ఎక్కువ కలిగిన ఖండం మనకి మొత్తం 7 కాంటినెంట్స్ ఉంటాయి కదా, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరప్, ఆస్ట్రేలియా. సో ఈ కాంటినెంట్స్లో అడవులు ఎక్కువ కలిగిన ఖండం వచ్చేసరికి ఐరోపాలో అడవులు ఎక్కువ ఉంటాయి. అడవులు తక్కువ కలిగిన ఖండం ఆస్ట్రేలియా. తర్వాత అడవులు ఎక్కువ కలిగిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు అడవులు ఏ దేశాల్లో ఎక్కువ ఉంటాయి అంటే ఫస్ట్ ప్లేస్ మనకి రష్యా. సో విస్తీర్ణంలో కూడా అతిపెద్ద దేశం రష్యా. రష్యా తర్వాత మనకి బ్రెజిల్లో అడవులు ఎక్కువ ఉంటాయి. బ్రెజిల్ తర్వాత కెనడా, అమెరికా, చైనా. సో ఆ దేశాలన్నీ ఒకసారి మ్యాప్ పాయింటింగ్ తెలుసు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా. తర్వాత అదే మడ అడవుల పరంగా తీసుకున్నప్పుడు మడ అడవులు ఎక్కువ కలిగిన ఖండం వచ్చేసరికి ఏషియా కాంటినెంట్. ఎందుకు ప్రపంచంలోనే లార్జెస్ట్ మాంగ్రోవ్ ఫారెస్ట్ మీకు వెస్ట్ బెంగాల్ అని చెప్పాను. మన ఇండియా ఏషియా కాంటినెంట్లో ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మడ అడవులు ఎక్కువ కలిగిన ఖండం అంటే ఏషియా, మడ అడవులు తక్కువ కలిగిన ఖండం అంటే ఆస్ట్రేలియా. అక్కడ అడవులు ఎక్కువ కలిగిన ఖండం యూరప్ వస్తుంది, అడవులు తక్కువ కలిగిన ఖండం ఆస్ట్రేలియా వస్తుంది. మడ అడవులు ఎక్కువ కలిగిన ఖండం ఏషియా వస్తుంది, మడ అడవులు తక్కువ కలిగిన ఖండం ఆస్ట్రేలియా వస్తుంది. తర్వాత మడ అడవులు ఎక్కువ కలిగిన దేశాలు ఇండోనేషియా, బ్రెజిల్. సో మీకు ఇండోనేషియా మనకి మొత్తం ఐలాండ్సే ఉంటాయి, 17,000 ఐలాండ్స్ ఉంటాయి అనమాట. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ కాల్డ్ ఆర్చిపెలాగో అంటారు. అది ఎక్కువ దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో అంటారు. 17,000 దీవులతో కలిపి ఇండోనేషియా దేశం అనేది ఉంటుంది. సో ఏషియా ఖండంలో 46 దేశాలు ఉంటాయి. 46 దేశాల్లో ఒక ఇండోనేషియా మాత్రమే మనకి ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, దక్షిణార్ధగోళంలో ఉంటుంది. సో మొత్తం భారతదేశం మొత్తం కూడా ఏషియా ఖండం మొత్తం కూడా 46 దేశాలు ఉత్తరార్ధగోళంలోనే ఉంటాయి, 45 దేశాలు. ఒక దేశం ఈస్ట్ తైమూరు పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంటుంది. అందులో మళ్ళీ ఇండోనేషియా ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం 2 అర్ధగోళాల్లో ఉండే ఒకే ఒక ఏషియా దేశం ఏంటంటే ఇండోనేషియా. సో ఇండోనేషియా క్యాపిటల్ రీసెంట్గా మార్చారు, నుసంతరా. అంతకుముందు ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా. ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరంటే జోకో విడోడో. సో ఇండోనేషియా న్యూ క్యాపిటల్ వచ్చేసరికి నుసంతరా అనే క్యాపిటల్. సో దాని గురించి మళ్ళీ సపరేట్గా చూద్దాం. సో మడ అడవులు ఎక్కువ కలిగిన దేశాలు ఏంటంటే ఇండోనేషియా తర్వాత బ్రెజిల్. ఓకేనా. సో మనకి ప్రపంచంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉండే రెండవ దేశం కూడా బ్రెజిల్ వస్తుంది. సో దాని తర్వాత తీసుకుంటే ప్రపంచంలో అడవుల విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం ఫస్ట్ రష్యా అని చెప్పుకున్నాం. రష్యా తర్వాత మనకి బ్రెజిల్ ఉంటుంది, బ్రెజిల్ తర్వాత కెనడా తర్వాత అమెరికా, చైనా. అదే భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో ఉంటుంది, 10th ప్లేస్లో ఉంటుంది. 2019 ISFR రిపోర్ట్తో పోలిస్తే అడవులు అధికంగా పెరిగిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో 2019 రిపోర్ట్ 16th 2009 ISFR రిపోర్టు 17th ISFR రిపోర్ట్ కంపేర్ చేసినప్పుడు ప్రీవియస్ రిపోర్ట్తో పోలిస్తే అడవుల శాతం ఎక్కువ పెరిగిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. తర్వాత 2019 ISFR రిపోర్ట్తో పోలిస్తే అడవులు అత్యల్పంగా తగ్గిన రాష్ట్రం వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ పెరిగింది, అరుణాచల్ ప్రదేశ్ తక్కువ పెరిగిన రాష్ట్రం. అదే 2019 ISFR రిపోర్ట్తో పోలిస్తే మడ అడవులు అధికంగా పెరిగిన రాష్ట్రం ఒడిస్సా. మడ అడవులు అధికంగా పెరిగిన రాష్ట్రం ఒడిస్సా. తర్వాత ప్రపంచంలోనే లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఓకేనా ఫ్రెండ్, ఇది మనకి మొత్తం ISFR రిపోర్ట్ గురించి. సో ఒక పేజ్లో మీకు డీటెయిల్గా చెప్పాను. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి మీరు ఎక్స్ట్రా మళ్ళీ 2-3 రాష్ట్రాలు అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఫస్ట్ ఒక స్టెప్ వేయాలి కాబట్టి మనం ఒక్కొక్క స్టేట్ మాత్రమే చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.